ఎప్పటికప్పుడు సమీక్ష చేస్తున్నారు పోలీసులు. దారి పొడవును కూడా ఎక్కడ కూడా అభిమానులు కావచ్చు, ఎవరన్నా ఆందోళనలు లేదంటే అక్కడక్కడ అడ్డుకోవటం, లేదంటే అభిమానులు ఉంటారుగా ఫ్యాన్స్, అలాంటి సంఘటనలు జరగకుండా కూడా జాగ్రత్తలు తీసుకుంటున్నారు పోలీసులు. నాంపల్లి కోర్టు దగ్గరికి ఎవరిని అభిమానులు కానీ ఎవరు రాలేదు, స్థానికంగా ఉన్నట్టు వాళ్ళు కొంతమంది కనిపిస్తున్నారు. మిగతా మీడియా అటు సోషల్ మీడియా ఇంతకు మించి మిగతా వాళ్ళు ఎవరు లేరు. అయితే ప్రశాంతంగానే ఉంది ఇప్పటివరకైతే నాంపల్లి కోర్టులో. లోపల వాదనలు వాడివేడిగా వినిపించినప్పటికీ ఆ వాదనలు వినిపించడం ముగిసింది, వాదనలు ముగిస్తున్నాయి. బయట మాత్రం ప్రస్తుతానికి ప్రశాంతంగా ఉంది. కొద్దిసేపటి క్రితం వరకు ఉత్కంఠ వార్త ఏంటి అంటే 14 రోజులు రిమాండ్ విధించారు అంటూ చెంచల్గూడ జైలుకి తరలిస్తున్నారంటూ కూడా వచ్చింది. అయితే చెంచల్గూడ జైలుకు తరలించేటువంటి అంశం మొత్తానికి తీర్పు కాసేపట్లో వస్తుంది. హైకోర్టు డైరెక్షన్ బట్టి, హైకోర్టు ఆదేశాలను బట్టి తీర్పు ఉంటుంది. 99% రిమాండ్ విధించేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నట్టు కూడా తెలుస్తుంది. కాకపోతే కోర్టు ఆదేశాలని, కోర్టు తీర్పుల్ని ముందే మనం ఊహాజనితంగా బాహ్య ప్రపంచానికి చెప్పేటువంటి అవకాశం లేదు కాబట్టి కొద్దిసేపు వెయిట్ చేయాల్సి ఉంటుంది. అక్కడ పెట్టినటువంటి సెక్షన్లు 105 కావచ్చు, 118 కావచ్చు, అవి నాన్ బైలబుల్ సెక్షన్స్. ఎందుకంటే ఒక వ్యక్తి అనామకులు, అవి ఫ్యాన్స్ అయినా ఎవరైనా అనామకులు చంపడానికి కారకులైన వ్యక్తులే కారకులు. నాన్ బెయిలబుల్ సెక్షన్స్ అవి. దాంతో చాలా సీరియస్గా ఉంటుంది. ఆ సెక్షన్ల ప్రకారం ఆయనకు తీర్పు పడేట్టుగా, ఆయనకు శిక్ష పడేట్టుగా అవకాశం కూడా ఎక్కువగా కనిపిస్తుంది. ఎవరికి? అల్లు అర్జున్కి సంబంధించి. కాకపోతే అది కోర్టు డైరెక్షన్లో, కోర్టు తీర్పు ద్వారా బయటకు వస్తేనే బాగుంటుంది. అందుకనే కొద్దిసేపు వరకు వెయిట్ చేయాల్సిందే. ఎందుకంటే ఓ పక్క హైకోర్టులో కూడా క్వాష్ పిటిషన్ ఉంది, దాంతోపాటు ఇక్కడ వాదనలు ముగిసినాయి. మరికొద్దిసేపట్లో స్పష్టత వస్తుంది. సంధ్య థియేటర్లో జరిగినట్టుగా సంఘటన రాష్ట్రంలో ఒక సంచలనం జరిగింది. గతంలో కూడా ఇలాంటి సంఘటనలు జరిగినప్పటికీ కూడా ఈ మధ్య కాలంలో తొక్కిసలాటల విషయంలో కూడా కోర్టులు చాలా రెస్పాండ్ అవుతున్నాయని చెప్పుకోవచ్చు. పోలీసులు కూడా చాలా సీరియస్గానే రెస్పాండ్ అవుతారు. గతంలో తొక్కిసలాటలు జరిగినట్టు సందర్భంలో చంద్రబాబు ఉదంతం కావచ్చు, అంతకుముందు కొన్ని పాపులర్ సినిమాస్ వచ్చినప్పుడు కూడా పదుల సంఖ్యలో కూడా, అంటే సుమారు 10 మంది చనిపోయిన సంఘటనలు కూడా గతంలో చోటు చేసుకున్నాయి తెలుగు రాష్ట్రాల్లో. అలాంటి సంఘటనలు కూడా జరిగినాయి. ఇప్పుడు మాత్రం కోర్టులు చాలా సీరియస్గా ఎవరు తొక్కిసలాటలకు సంబంధించి కారకులు ఎవరో వాళ్ళ మీద ఖచ్చితంగా కేసులు పెట్టాల్సిందే, కేసులు విచారణ చేయాల్సిందే పోలీసులు. ఆ తర్వాత అందులో న్యాయం ప్రకారమే శిక్ష పడాల్సిందే. ఇదే అంశానికి సంబంధించి ఢిల్లీలో ఉన్నట్టుగా రేవంత్ రెడ్డి కూడా అదే అంశం చెప్పారు. అల్లు అర్జున్ కేసు విషయంలో ఏంటి అంటే చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంది, అందులో ప్రభుత్వం ఇన్వాల్వ్ కాదని చెప్తున్నారు. ఇక్కడ కూడా జరిగేది అదే విధంగా కనిపిస్తుంది. ఎక్కడ ప్రభుత్వం కావచ్చు, అధికారులు కావచ్చు ఇందులో మొబిలైజ్ అయినట్టు కానీ వెళ్ళండి, ఎవరు కూడా ఇక్కడ ప్రభావం చూపించే విధంగా ఇక్కడ అంటే ఎవరు కనిపించట్లేదు. దాంతో ఏం జరగట్లేదు. వాస్తవంగా చట్టం ఇప్పటివరకు అయితే చట్టం ప్రకారం వెళ్తుంది. ఎవరైనా కానీ అందులో అల్లు అర్జున్ అయినా ఎవరైనా కావచ్చు అదే విధంగా వెళ్తుంది. కొద్దిసేపట్లో సంచలనమైన వార్త బయటకు వస్తుంది. కోర్టు ద్వారా 99% రిమాండ్ అంటున్నారు. ఆ సెక్షన్ల ప్రకారం, దాని ప్రకారం 99% వస్తుంది. వస్తే మాత్రం ఇక్కడ నుంచి చెంచల్గూడ జైలుకు తరలిస్తారు. 14 రోజులు రిమాండ్లో ఉంటారు. దాంతో విచారణ కూడా కొనసాగుతుంది. ఈ విచారణకు సంబంధించి ఇది ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి. ఉదయం నుంచి ఉత్కంఠ రేపుతున్నట్టుగా అల్లు అర్జున్కి సంబంధించిన కేసు. ఒక మహిళ చనిపోయింది, మరొక బాలుడు చాలా సీరియస్గా ఉంది. ఇదే తరహాలో వదిలేస్తే భవిష్యత్తులో కూడా ఇట్లాంటి సంఘటనలు, ఫ్యాన్స్ కావచ్చు, రకరకాల ఫ్యాన్స్ ఉంటారు, స్పోర్ట్స్ స్టార్ కావచ్చు, సినిమా వాళ్ళు, పొలిటీషియన్స్, గతంలో జరిగిన సంఘటనలు ఇవన్నీ బేరీ చేసుకొని చేస్తారు. ఎందుకంటే హైకోర్టులో సీనియర్ జడ్జెస్ ఉంటారు, వాళ్ళు కూడా చాలా సీరియస్గానే ఆలోచన చేస్తారు. నాంపల్లి కోర్టులో కూడా జడ్జిలు తీర్పు అంటే హైకోర్టు ఇచ్చేటువంటి డైరెక్షన్ పట్టేసి ముందుకెళ్లే విధంగా ఉంది. అందుకనే కాసేపు ఆపారు. కాసేపు వాదనలు అయిపోయిన తర్వాత తీర్పు రిజర్వ్ ఉంది, కొద్దిసేపట్లో వస్తుంది. ఆ వార్త అనేది 99% రిమాండ్ వచ్చేటువంటి అవకాశం ఉంది. ఆ 1% కూడా మనం చెప్పకూడదు. అది ఏందనేది కోర్టు డైరెక్షన్ పట్టేసి ముందుకెళ్దాం. పవన్. రైట్ రవిచంద్ర, థ్యాంక్ యూ.